దెయ్యాలు లేవన్నదే నిజమైతే మరి మనిషికి వాటి పట్ల భయం ఎందుకు? మరి దెయ్యాలు ఉన్నవే నిజమైతే మరి వాటి ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగా ఎందుకు ఉంది? వీటికి ఖచ్చితమైన సమాధానాలు ఎవరి దగ్గర ఎలా ఉన్నాయో లేదో తెలియదు, కానీ దెయ్యాలు ఉన్నాయనటానికి చరిత్రలో పేజీలకు పేజీలు కథనాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ దెయ్యం ఉనికి పట్ల సందేహాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. అందుకే కాటన్ హౌస్లో దెయ్యాలున్నాయని అక్కడ జనాలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ కాటన్ హౌస్ ఎక్కడుంది? దాని వెనుక ఉన్న కథ ఏంటి? విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఎస్టేట్ ఉంది. అందులో ఒక ఫ్యామిలీ బిజినెస్ లో లాస్ వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత ఆ ఎస్టేట్ లో వాళ్ళు చాలా మందికి కనిపించారు. అప్పటి నుండి ఆ ఎస్టేట్ లోకి ఎవరు అడుగు పెట్టినా వాళ్ళు దారుణంగా చనిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటిని కొన్ని శక్తులు ఆవహించుకున్నాయి. అతన్ని ఎంక్వైరీ చేస్తే ఆ ఎస్టేట్ గురించి ఏమైనా ఒక చిన్న క్లూ దొరుకుతుందేమోనని నేను వెళ్ళి అతన్ని కలిశాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి డాక్యుమెంటరీస్ తీస్తుంటాం. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఆ హౌస్ గురించి పేపర్లో చదివాం. మోడర్న్ యుగంలో కూడా మారని మూఢనమ్మకాలు, ఫామ్ హౌస్లో దెయ్యాల హల్చల్. రే మామా, మనిద్దరం ఈ హౌస్ గురించి డాక్యుమెంటరీ తీద్దామా? రే నీకేమైనా పిచ్చా? అయినా ఈ కాలంలో దెయ్యాలు పోతాలేట్రా, అదేదో పబ్లిసిటీ కోసం కాకపోతే. రే ఈ సృష్టిలో చాలా విషయాలు కూడా నమ్మడానికి పర్ఫెక్ట్ రీజన్స్ లేవు, అలాగని నమ్మకపోవడానికి పర్ఫెక్ట్ రీజన్స్ లేవు. రే నేనైతే ఎస్టేట్ గురించి ఖచ్చితంగా డాక్యుమెంటరీ తీస్తాను. రావటం రాకపోవటం నీ ఇష్టం అని నా ఫ్రెండ్ ఒక్కడే అక్కడ డాక్యుమెంటరీ తీయడానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ నా ఫ్రెండ్ దారుణంగా చనిపోయాడు. అందులో ఒక ఫ్యామిలీ బిజినెస్ లో లాస్ వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేను ధారవాడకి వెళ్ళాను. నేను ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ని ఎంక్వైరీ చేస్తే అతను ఆ ఎస్టేట్ని ఎవరికో అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసింది. నేను చిన్నగా అతను మాండ్యాలో ఉన్నాడని అడ్రస్ కొనుక్కుని వెళ్ళి అతను కలిశాను. నీకొక విషయం చెప్పనా? మనకు తెలియని విషయాల గురించి ఆలోచించడం అంటే మన చావుకి మనమే రిహార్సల్ చేసుకోవడం లాంటి. ఆ ఎస్టేట్లకి ఎవరు అడుగు పెట్టినా వాళ్ళు బ్రతికి బయటపడిన ఆనవాళ్లు లేవు. ఈ ఎస్టేట్ గురించి నీకు పూర్తిగా తెలియక వచ్చినట్టున్నావు. నా మాట విను. డాక్యుమెంటరీ వద్దు, ఏమీ వద్దు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపో, నీకే మంచిది. లేకపోతే డైరెక్ట్గా శ్మశానానికి పోతావు. సార్, ఈ ప్రపంచంలో సొల్యూషన్ అంటూ లేని ప్రాబ్లం ఉండదు. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఆ ఆవాసంలో ఉండే ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది సార్. చూడు బాబు, వర్షం పడేటప్పుడు మనం గొడుగు తీసుకెళ్తాం. ఆ గొడుగుతో మనం తడవకుండా ఆపగలమేమో గానీ అదే గొడుగుతో నువ్వు వర్షం పడకుండా ఆపగలవా? ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండటానికి ఇది మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, విధి. విధి నుంచి తప్పించుకోవాలే గాని విధినే మార్చాలనుకోవడం నీ మూర్ఖత్వం. మనం భయపడే కొద్ది చిన్న ప్రాబ్లం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే నేను వీళ్ళు చెప్పే మాటల గురించి పట్టించుకోకుండా ఆ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీయడానికి అక్కడికి వెళ్ళాను.
ఏమైందిరా? వీడేంట్రా రాంగ్ నెంబర్ ఫోన్ కట్ చేస్తున్నాడు. ఒకసారి ట్రై చేయి. ఈ ఎస్టేట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇక్కడికి రారన్నాడు. మరి వీళ్ళెవరు? మళ్ళీ కట్ చేశారా? ఎవరు రావుడు? ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదురా వాడిని. పట్టుకొని రావని. ఎందుకు కట్ చేస్తున్నావు? చెప్పు. ఎవర్రా నువ్వు? చెప్పు. ప్లీజ్ చెప్తాను. సార్ నేను డాక్యుమెంటరీస్ చేస్తుంటాను. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఈ ఎస్టేట్ గురించి పేపర్లో చదివాం. నా ఫ్రెండ్ ఒంటరిగా ఈ ఏరియాకి డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందేమో కానీ నా ఫ్రెండ్ దారుణంగా చనిపోయాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను వెళ్ళి ఎస్టేట్ వాళ్ళని కలిసా. లేకపోతే డైరెక్ట్గా శ్మశానానికి పోతావు అని చెప్పాడు. ఎలాగైనా సరే ఈ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ చేద్దామని ఇక్కడికి వచ్చాను సార్. మరి ఎందుకు పరిగెడుతున్నారు మమ్మల్ని చూసి? ఇంటి ఓనర్ ఎస్టేట్లోకి ఎవరు అడిగి పెట్టినా సరే చనిపోతున్నారని చెప్పాడు. మరి నాకు మీరు ఇక్కడ డౌట్గా కనిపించారు. మిమ్మల్ని ఫాలో అయ్యా. మీరు నన్ను అలా చూసేసరికి నన్ను ఏం చేస్తారని భయపడి పరిగెత్తా. అంతే సార్, అంతకు మించి నాకేం తెలీదు.